హాయ్ హలో వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు మా పిల్లలు పాస్తా అడుగుతున్నారు. బయట నుంచి తేవడం ఎందుకని ఇంట్లోనే చేస్తున్నాను, మీకు చూపిస్తాను రండి. పాస్తాను మన వీట్ పాస్తా తీసుకొచ్చాను. ఇది ముందుగా వాటర్ నేను బాయిల్ పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకొని ఈ పాస్తాని ఈ వాటర్లో వేసేస్తా. ఉడికేటప్పుడు నేను ఇవి ఉడుకుతుంటే టైం పడుతుంది కదా, మనం ఈ లోపు కావాల్సినవన్నీ చూపిస్తాను. ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు పాస్తా తీసుకున్నాను. వీటిని ఈ మరుగుతున్న వాటర్లో ఇలా వేసేద్దాం. ఇవి 70% మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం తీసేసుకుందాం. మరి మెత్తగా అయిపోతే మనకు బయటకు తీసిన తర్వాత కూడా విరిగిపోతాయి. అందుకని దీంట్లో ఒక 2-3 డ్రాప్స్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఇవి ఉడుకుతున్నాయి కదా, మనకు కొంచెం దాదాపు కుక్ అయిపోయినాయి. ఇలా పట్టి చూస్తే చూడండి, ఉడికిపోయినాయి, విడిపోతుంది. కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే 80% ఉడికిన తర్వాత మనం ఇది ఆపేసి వాటర్ అంతా పోయేటట్టుగా మనం దీన్ని వాడుకోవాలి. గిన్నెలో ఇలాగన్నీ ఇందులోకి తీసుకొని ఒక్కసారి దీనిపైన చల్లటి నీళ్ళు వేసుకుంటే మనకి ఇంకా అవి మెత్తబడకుండా బాగుంటాయి. ఇవన్నీ ఇందులో తీసి పెట్టుకుందాం. ఇవి అతుక్కోకుండా ఉండాలంటే వీటి మీద కొంచెం ఇలా చల్లటి నీళ్ళు వేస్తే ఇవి చల్లగా పడిపోతాయి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి మనకి చేసేటప్పుడు ఈజీగా. మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి మీకు కావాల్సినవి చూపిస్తాను. దీనికి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి మనం రఫ్గా పైన చాప్ చేసుకుంటే సరిపోగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే టమాటాలు ఒక 3-4 టమాటాలు తీసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి పెట్టుకుందాము. 2 పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ, వెల్లుల్లి ఒలుచుకొని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుందాం. ఇది కూడా అట్లనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఇది గరం మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర. ఇంతేనండి ఇవి కావాల్సినవి. వీటితోటి మనం చేద్దాం. ఈ లోపు అవి చల్లగా అయ్యేలోపు మనం టమాటా ప్యూరీ చేసుకుందాం. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి అన్ని కట్ చేసి పెట్టుకుందాం. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, మరి ఎక్కువగా అవసరం లేదు దీనికి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూన్ పచ్చిమిర్చి, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఒక స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేరేటి ఆనియన్ పేస్ట్ వేసేద్దాం ఇందులోనే. ఇవి వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం, అది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఆనియన్స్ పీసులు లాగుంటే మా పిల్లలు తినరు, అందుకని కొంచెం మిక్సీ పట్టేస్తే అవి తగలకుండా ఉంటాయి కదా, వాళ్ళకి అలా ఇష్టము. ఇది కట్ చేసుకోవచ్చు చిన్నగా, లేదంటే ఇలా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యి, ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే అప్పుడు టమాటా ప్యూరీ చేసి పెట్టుకుందాం. అది కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీని వేసేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వాటర్ వేసి కూడా వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో పాస్తా. ఇది టమాటా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, ఉడికింది కొద్దిగా లైట్గా. ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాము. ఒక స్పూను సాల్ట్ పడుతుంది, మళ్ళీ చూసేసుకుందాము, ఒకటేసారి వేసుకోకుండా.
పసుపు, ఇది ఎక్కువగా వద్దు, ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. అలాగే కారం, ఇది మనం పచ్చిమిర్చి చేసినాం కదా 2, 1 స్పూన్ వేస్తాను. ఒక హాఫ్ టీ స్పూను ఇది గరం మసాలా పొడి, ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియా పౌడర్. ఇవన్నీ వేసేసి ఇవి ఒక్కసారి మంచిగా కలుపుకొని 1-2 నిమిషాలు ఆగి ఇందులోనే వాటర్ వేసేసుకుందాం. ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకుందాము. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత ఉడుకుతున్నప్పుడు మనం పాస్తాని యాడ్ చేసుకుందాం. మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మరుగుతున్నాయి కదా వాటర్, ఇవి ఇప్పుడు మరుగుతున్న వాటిలో మనము ఈ పాస్తా నెమ్మదిగా వేసేసుకుందాము. ఇదంతా మంచిగా పట్టేటట్టుగా ఒక 10 నిమిషాలు ఉడికియాలి. ఈ పాస్తాకి ఈ ఫ్లేవర్ అంతా పట్టుకొని ఇంకొంచెం ఈ లిక్విడ్ అంతా పోయి దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు ఇలా కుక్ చేస్తూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే దగ్గరకు అవుతుంది. ఇది కలుపుతున్నాం కదా, ఇది ఇంక కొంచెం లిక్విడ్ ఉంది. ఇది ఆఫ్ చేసిన తర్వాత కూడా దగ్గరకు అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆపేయాలి. ఉడికిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఆపేసి ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, వేడి వేడి పాస్తా రెడీ అయిపోయింది. పిల్లలు బాగా ఇష్టంగా తినే పాస్తా అయితే మనకు రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. పాస్తా టేస్ట్ అయితే చూస్తున్నాను, చాలా వేడిగా యమ్మీ పాస్తా మన యమ్మీ రైడ్స్లో రెడీ అయిపోయింది. నేనైతే తింటున్నానండి. మరి మీరు కూడా తినాలంటే చేసుకోవాలి కదా. ఇది చూసి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. మంచిగా టేస్టీగా ఉండే ఈ పాస్తాను మిస్ చేయకండి. వీడియో చూసి చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ తోటి రోజుకొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఈ పాస్తా తినండి, ఎంజాయ్ చేయండి. చక్కగా పిల్లలకు చేసి పెట్టండి. ఇంట్లోనే అన్ని రకాలుగా ఇంట్లోనే చేసి పెట్టండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలైనంత మట్టుకి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.